వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నేడు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిష్కరించారని తెలిపారు. ఎన్నో పోరాటాలు చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని బూచేపల్లి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, జడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, ఎంపీపీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో వారిని జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్, జోహార్ పట్టుకోండి నమ్ముంటా లేవండి ఒకసారి నిలబడరా అందరూ. మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో ఉంచడం జరిగింది. ఎంత ఇబ్బంది పెట్టినా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ప్రజల్లోకి పాదయాత్ర చేసి మనకి అధికారం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పథకాలన్నీ ఏ పథకాలైతే మనకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇంకా హౌసింగ్స్ కానివ్వండి, ఏదైనా 100% 5 సంవత్సరాలు నెరవేర్చిన ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం. ఒక అభివృద్ధి కాలంలో ఆయన తీసుకొచ్చిన పెట్టుబడులే ఇవాళ కొనసాగుతున్నాయి. మన హయాంలో ఆయన పెట్టుబడిదారులు తీసుకొచ్చి ఎవరికైతే అగ్రిమెంట్ అయ్యారో అవన్నీ వాళ్ళ కొనసాగుతున్నాయి. ఉద్యోగ కల్పన, సంక్షేమం, ఉద్యోగ కల్పన, అభివృద్ధి అన్ని రకాలుగా కూడా జగనన్న దార్శనికుడు. ఆయన ఆలోచనలో ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా పార్టీ 16వ ఆవిర్భావ సభ జరిగింది. ఈ రాష్ట్రంలో మా దైవం పేదల పాలిటి పెన్నిధి వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాజశేఖర గారి ఆశయాల కోసం, ప్రజల కోసం జగనన్న ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా వెన్ని చూపకుండా ఈ రాష్ట్రంలో రాజశేఖర ఆశయాల కోసం పార్టీని పెట్టి పార్టీని పటిష్టం చేసుకుని ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగా చదువుకోవాలని చెప్పేసి నాడు నేడు ప్రవేశపెట్టి ప్రతి మహిళని గౌరవించుకుంటూ అమ్మఒడి పథకం పెట్టి ఆరోగ్యశ్రీని కానీ మిగిలిన పథకాలను కూడా పటిష్టం చేసుకుని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా పేదవాడికి గడప గడపకి చేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుడికి
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.